నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధాన అంశం ఏంటంటే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే వెల్లడించినటువంటి నీట్ ఫలితాలు ఒకసారి మనం చూసినట్టయితే, మెడికల్ ఎంట్రన్స్కి కావాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్స్లో ర్యాంకులు, ఒక ర్యాంక్ని వివిధ కళాశాలలు, వివిధ అకాడమీలు వేసుకొని మాకొచ్చిందని చెప్పేసి ఆ ర్యాంకులు వేసుకున్నటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కనపడుతున్నటువంటి పరిస్థితి. వీటిపైన ఎలాంటి చర్యలు లేకపోవడమే వీళ్ళు ఇష్టానుసారంగా ఈ విధంగా ర్యాంకులు మాదని చెప్పేసి టీవీలలో, పేపర్లలో స్క్రోలింగ్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి వీళ్ళను కట్టడి ఏ విధంగా చేయాలి? ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఏం జరిగింది అక్కడ, ఎలాంటి ర్యాంకులు మరి కాపీ చేశారు, ఒక ర్యాంకుని ఏ సంస్థలు మరి చూపిస్తున్నాయని చూస్తే, కార్పొరేట్ కాలేజీలు అయినటువంటి నారాయణ, శ్రీ చైతన్యలు మాకొచ్చిన ర్యాంకు మాదంటే మాది అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ మాదంటే మాది అని వేసుకున్నారు. వాస్తవికంగా మనం చూసినట్టయితే ఆ ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? రాజస్థాన్కు చెందినటువంటి మహేష్ కుమార్ అనే విద్యార్థిది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా. కానీ మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏమేశారంటే, ఇక్కడ చైతన్య కాలేజ్ వాళ్ళు ఇది నాకు చూపిస్తున్నటువంటిది, కన్విష్ అనే స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి పెద్ద బోల్డ్ సైజులో ఫస్ట్ ర్యాంక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే ఫస్ట్ ర్యాంక్ని నారాయణ వాళ్ళు కూడా మాకు వచ్చిందని చెప్పేసి, నారాయణ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళు ఒక బోర్డు పెట్టుకున్నారు, నారాయణ కన్విష్ అంటే. ఈ విధంగా చూడండి, ఒక ర్యాంకుని ఈ రెండు సంస్థలు చూపిస్తున్నాయంటే మరి ఆ ర్యాంక్ ఎవరికి వచ్చింది? వాస్తవికంగా చూస్తే ర్యాంకు ఎన్టీఏ ఫలితాల ప్రకారంగా చూస్తే ర్యాంకు కన్విష్ కాకుండా మహేష్ కుమార్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ కన్విష్కి 35 ర్యాంక్ వచ్చినటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాం. ఆ ఎన్టీఏ రిజల్ట్స్ ఫలితాలు ఒకసారి చూసినట్టయితే మనకి ఎన్టీఏ ఫలితాలలో నీట్గా పొందుపరిచిన ఫలితాలు, ఇది ఎన్టీఏ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్లో నీట్గా ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, 35 ర్యాంక్ ఎవరికి వచ్చింది నీట్గా ఉంది. ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మహేష్ కుమార్. ఎవరైతే వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు పెద్ద బోల్డ్ సైజులో యాడ్లు పెట్టుకున్నారో వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకు ఒక విద్యార్థికి 35వ ర్యాంక్ వచ్చింది, ఆ విద్యార్థికి కన్విష్. ఆ కన్విష్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ చైతన్య అంటుంది, నారాయణ అంటుంది. ఎవరికి వచ్చింది మరి ర్యాంకు? ర్యాంక్ వచ్చినటువంటి మహేష్ కుమార్ పక్కకు నెట్టేసి వీళ్ళు తప్పుడు ప్రచారాలు, ఓన్లీ అడ్మిషన్ల కోసం పేద విద్యార్థులను, మధ్యతరగతి వర్గాల విద్యార్థులను అడ్మిషన్ల కోసం డబ్బుల కక్కుర్తితోటే ఈ విధంగా ఈ ర్యాంకుల ఫలితాలు ప్రకటించుకుంటున్నారని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ర్యాంకులను చూసినట్టయితే ఇంకొక ర్యాంకు 18th ర్యాంకు తెలంగాణలో. టోటల్ ఆల్ ఇండియా ర్యాంకులు 100 లోపల 18th ర్యాంకు తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తెలంగాణ ర్యాంక్ని 18th ర్యాంక్ని మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నారాయణ వేసుకున్నారు. మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి పక్కన చిన్న సైజులో, బోల్డ్ సైజు కాకుండా బోల్డ్ సైజులో 1 పెట్టారు, చిన్న సైజులో 18th ర్యాంక్ అని రాసుకున్నారు, 18th ర్యాంక్ అని రాశారు పక్కన చిన్నవి. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ వచ్చింది, అసలు ర్యాంక్ ఏంటి? అదే జీవన్ సాయి కుమార్ ఎక్కడుందో చూసినట్టు మనం పరిశీలించినట్టయితే అతనికి వేరే ర్యాంక్ వచ్చింది, అతని ర్యాంక్ 18th ర్యాంక్. మరి మొదటగా మాకే వచ్చిందని వాళ్ళు ఈ విధంగా చెప్పడం ద్వారా ర్యాంకులు ఎవరికి వచ్చాయో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ర్యాంకుల పరంపరపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.